యూటాక్స్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఏంటా యూటాక్స్? ఎవరు చెల్లిస్తున్నారు? ఎవరికి చెల్లిస్తున్నారు? అసలు ఎందుకు పే చేస్తున్నారు? అసలు అది ఉందా? కేవలం ఊహాజనితమేనా? ఆధారాలు ఉన్నాయంటున్నదెవరు? నిరాధారం అని కొట్టిపారేస్తున్నదెవరు? యూటాక్స్ రగడతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్ మొదలైందా? డబుల్ ట్యాక్స్ రాష్ట్ర నేతల నుంచి స్వయానా ప్రధాని దాకా ప్రచార సభల్లో చేసిన ఆరోపణలతో ఆర్ఆర్ ట్యాక్స్ జనం నోళ్లలో నానింది. ఇప్పుడు కొత్తగా యూ ట్యాక్స్ అంటూ వివాదం మొదలైంది. మొన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో నేతలు ఒకరిపై ఒకరు సీరియస్ కామెంట్స్ చేసుకున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచార పర్వం నడిచింది. ఎన్నికలు కూడా అయిపోవడంతో అంతా సైలెంట్ అయిపోయారనుకున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల మధ్య యూ ట్యాక్స్ యుద్ధం నడుస్తోంది. సివిల్ సప్లై శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కోట్ల రూపాయలు నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కా ప్లాన్తో డబ్బులు వసూలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీ నేతలకు ఉత్తమ్ యూ ట్యాక్స్ పంపారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ పెద్దలకు కోట్ల రూపాయల పార్టీ ఫండ్ వెళ్తోందని ఆరోపించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి యూ ట్యాక్స్ కామెంట్స్ కి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సహజం. వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు జగ్గారెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వ్యక్తి అంటూ కితాబిచ్చారు. మహేశ్వర్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. బీజేపీ ఎల్పీ పదవి రాజాసింగ్ నుంచి లాక్కున్నారని, పదవి కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని లైట్ తీసుకున్నారు జగ్గారెడ్డి. అసలు యూ ట్యాక్స్ అనేది మహేశ్వర్ రెడ్డి అపోహ మాత్రమే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సివిల్ సప్లై శాఖలో దుమారం రేపాయి. మంత్రితో పాటు ఆ శాఖ కమిషనర్గా ఉన్న చౌహాన్పై ఆరోపణలు చేయడంతో కమిషనర్ వివరణ ఇచ్చారు. సివిల్ సప్లై శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదని, టెండర్లు పారదర్శకంగా నిర్వహించామని అంటున్నారు. అయినప్పటికీ మహేశ్వర్ రెడ్డి ఊరుకోవడం లేదు. యూ ట్యాక్స్ ఆరోపణలపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయంటున్న బీజేపీ ఎల్పీ నేత కొంతమంది మిల్లర్లని గుప్పెట్లో పెట్టుకుని మంత్రి ఉత్తమ్ ట్యాక్స్ వసూలు చేయించారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించడం చర్చకు దారితీస్తుంది. సివిల్ సప్లై శాఖలో ఈ మధ్య కాలంలో జరిగిన టెండర్లపై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేత. ఆధారాలతో బహిరంగ లేఖ విడుదల చేస్తానంటున్నారు. ఏదేమైనా పార్లమెంటు ఎన్నికల వేడి తగ్గకముందే యూ ట్యాక్స్ ఆరోపణ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్కి తెరలేపింది. ఇదంతా చూస్తుంటే యూ ట్యాక్స్పై రెండు పార్టీల మధ్య రగడ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మరి ఈ యూ ట్యాక్స్ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.